హాయ్! వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 'సుబాని కోడింగ్ గైడ్'. ఈరోజు నుంచి మనం ఎక్సెల్ సిరీస్‌ని స్టార్ట్ చేస్తున్నాం. ప్రెజెంట్ అయితే ఈ వీడియోలో బేసిక్స్ ఆఫ్ ఎక్సెల్ మొత్తం చూద్దాం. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే సారీ దానికోసం. ఈ వీడియో ఎండింగ్‌లో ఒక 4 క్వెషన్స్ ఉంటాయి. వాటికి ఖచ్చితంగా ఆన్సర్స్ కామెంట్స్‌లో చేయండి. ఫస్ట్ టాపిక్, వాట్ ఈస్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్? అసలు ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అంటే ఏంటో, అసలు దాని పర్పస్, యూజెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ is a spreadsheet software developed by Microsoft. It is a part of Microsoft Office or Office 365 or Microsoft 365 ఎలాగైనా అనొచ్చు. Excel is used to store, organize, analyze and visualize data using tables, formulas and charts. ఈ యొక్క ఎక్సెల్తో మనం డేటాని స్టోర్ కానీ ఒక నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం, లేదంటే కొన్ని డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసి నీట్గా మీ బాస్కో లేకపోతే మీ ఓనర్కో విజువలైజ్ చేసి చూపించుకోవచ్చు. నీట్గా డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసి ఆ డేటాతో వాళ్ళకి నీట్గా చేసి చూపించవచ్చు. ఇందులో టేబుల్స్, ఈ ఫార్ములాస్, ఆ చార్ట్స్ని యూజ్ చేసుకొని మనం నీట్గా చేసి డాష్ బోర్డ్స్ అట్లాంటివి క్రియేట్ చేయవచ్చు. ఎక్సెల్ వర్క్స్ విత్ ఏ గ్రిడ్ సిస్టమ్ మేడ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఇందులో మెయిన్గా ఉండేది రోస్, కాలమ్స్. రోస్ అంటే, కాలమ్స్ అంటే కూడా ఏంటో చూద్దాం. సెల్స్, యాక్టివ్ సెల్స్, ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. Excel is widely used in many fields such as business, finance, education, data analysis, accounting, and project management because it helps users perform calculations, analyze information, and create reports quickly and efficiently. ఇది చాలా ఏరియాస్లో యూజ్ చేస్తారు ఈ ఎక్సెల్ అనేది. ఎందుకు అంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే బిజినెస్లో, లేదంటే అకౌంట్స్ మేనేజ్ చేయడంలో, లేకపోతే ఒక స్కూల్ ఆర్ కాలేజ్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో. దేని గురించి అంటే ఆ డేటాని క్యాలిక్యులేట్ చేయడం గురించి కానీ, లేదంటే ఇచ్చిన డేటాని అనలైజ్ చేయడం కోసం కానీ, లేదంటే ఇచ్చిన డేటాతో రిపోర్ట్స్ రెడీ చేసి ఇవ్వడం కానీ. సో వాటి గురించి ఎక్సెల్ని బాగా యూజ్ చేస్తారు. ఈ ఎక్సెల్ యొక్క ఫీచర్స్ చూద్దాం ఇప్పుడు. డేటా ఆర్గనైజేషన్, క్యాలిక్యులేషన్స్ యూజింగ్ ఫార్ములాస్, డేటా అనాలిసిస్, చార్ట్స్ అండ్ గ్రాఫ్స్, ఆటోమేషన్. ఇచ్చిన డేటాని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఫార్ములాస్ ద్వారా క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు, ఇచ్చిన డేటాని నీట్గా అనాలిసిస్ చేసుకోవచ్చు. ఈ చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ వీటిని యూజ్ చేసుకొని ఇంకా డిఫరెంట్ విజువల్స్ ఉంటాయి, వాటితో కూడా మనము నీట్గా డాష్ బోర్డ్స్, రిపోర్ట్స్ అనేవి క్రియేట్ చేసి చూపించవచ్చు. ఆటోమేషన్, నీట్గా ఈ ఫార్ములాస్తో వీటితో ఆటోమేట్ చేసి రిపోర్ట్స్ అనేవి రెడీ చేయవచ్చు. నెక్స్ట్, స్ట్రక్చర్ ఆఫ్ ఎక్సెల్. ఎక్సెల్ ఈజ్ మెయిన్లీ ఆర్గనైజ్డ్ ఇంటూ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్. ఈ ఎక్సెల్ అనేది ఈ యొక్క కాంపోనెంట్స్లో నీట్గా ఉంటుంది. ఎట్లా అంటే ఫస్ట్ వర్క్ బుక్. ఇట్లా వర్క్ బుక్ ఏంటి అంటే ఇదంతా వర్క్ బుక్. ఇది ఒక వర్క్ బుక్ అనమాట. ఇట్లా ఇదిగోండి, ఇది ఒక ఎస్జిజి ప్రాక్టీస్ అనేది ఒక వర్క్ బుక్. ఇది ఒకటి బుక్ 1. ఇట్లా మనం ఏదైతే ఒక ఎక్సెల్ ఫైల్ని ఓపెన్ చేస్తామో ఈ ఫైల్ని బుక్ అంటారు. సో ఇదొక వర్క్ బుక్ అనమాట. ఇదిగోండి, ఇది ఒక వర్క్ బుక్. ఇందులో వర్క్ షీట్ అంటే ఇక్కడ ఉంటుంది మనకి షీట్స్ కింద. ఇది ఒక షీట్ 1. ఇప్పుడు మనం చూస్తున్నది షీట్ 1. ఒకవేళ మీకు ఇంకొక షీట్ కావాలి అంటే ఇక్కడికి వచ్చేసి ప్లస్ బటన్ నొక్కితే ఇంకొక షీట్ 2 ఓపెన్ అవుతుంది, ఇంకొకటి షీట్ 3 అట్లాగనమాట. ఇప్పుడు మనకి ఇదిగోండి షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఇట్లాగా డిఫరెన్స్. తర్వాత రోస్ అండ్ కాలమ్స్. అసలు ఈ రోస్ అండ్ కాలమ్స్ అంటే ఏంటి ఇక్కడ చూడండి. ఇవి రోస్. ఇక్కడ మనకి నెంబర్స్ కనపడుతున్నాయి కదా, ఇవి రోస్.
ఇట్లా హారిజెంటల్గా. ఇవి వర్టికల్గా ఉండేవి కాలమ్స్. చూడండి ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా వర్టికల్గా ఉన్నాయి. ఈ వర్టికల్ అన్నీ కూడా కాలమ్స్, ఇవన్నీ కూడా హారిజెంటల్గా ఉండేవన్నీ కూడా రోస్. సెల్స్, అసలు సెల్ అంటే ఇక్కడ కనపడుతున్న బాక్సెస్ అన్నీ కూడా సెల్స్ అన్నమాట. ఇక్కడ కనపడుతున్న ఇవన్నీ కూడా సెల్స్. ఇందులో యాక్టివ్ సెల్ ఏది, ఇదిగోండి ఎక్కడైతే మనము సెలెక్ట్ చేస్తామో దీన్నే యాక్టివ్ సెల్ అంటారు. ఇది యాక్టివ్ సెల్. ఈ సెల్ నెంబరింగ్ లేదా ఈ సెల్ అడ్రస్ అనేది మనం ఎక్కడ తెలుసుకోవాలి అంటే ఇక్కడ, ఇదిగోండి ఇది సెల్. యాక్టివ్ సెల్ అంటే మనం ఎక్కడైతే సెలెక్ట్ చేస్తామో అది యాక్టివ్ సెల్. దీని యొక్క అడ్రస్ మనం తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ లెఫ్ట్లో నేమ్ బాక్స్ అని ఉంటుంది. ఇక్కడ మనకి దాని యొక్క ఆ సెల్ యొక్క అడ్రస్ తెలుస్తుంది. చూడండి ఇక్కడ D12, ఇదిగోండి కాలమ్ డి రో 12. సో ఇక్కడ చూడండి B3, N16, W25 అట్లా. యూజెస్ ఇందాక చూసాం కదండి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఏంటి అనేసి. ఇక్కడ మెయింటైనింగ్ స్టూడెంట్స్ డేటా, క్రియేటింగ్ డాష్ బోర్డ్స్, ట్రాకింగ్ సేల్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఎక్సెట్రా. ఇక్కడ వర్షన్స్, ఫస్ట్ 2016 వర్షన్, నెక్స్ట్ 19 వర్షన్, ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది 19 వర్షన్. నెక్స్ట్ ఎక్సెల్ 365. ఇందులో ఏంటి అంటే సబ్స్క్రిప్షన్ బేస్డ్ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొంచెము మనీ కట్టేసి అలాగా. ఇదేంటి అంటే మనకి ఫ్రీగానే అన్ని ఫీచర్స్ దొరుకుతాయి అన్నమాట 2019 వర్షన్లో. నెక్స్ట్ కాన్సెప్ట్ ఎక్సెల్ ఇంటర్ఫేస్ ఓవర్వ్యూ. ఈ ఎక్సెల్ ఇంటర్ఫేస్ మొత్తం ఇప్పుడు చూద్దాం కొంచెం బేసిక్స్ ఏవైతే మనకి యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడు ఈ షీట్స్ ఉన్నాయి కదా, ఈ షీట్స్ని మనం డిలీట్ చేసుకోవాలంటే ఇట్లా రైట్ క్లిక్ చేసి డిలీట్ చేసుకుంటాం అవసరం లేని వాటిని. ఒకవేళ ఇంకొకటి ఇక్కడ ఈ షీట్కి డబుల్ క్లిక్ చేస్తే రీనేమ్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా కాదు అనుకుంటే, మీకు తెలియదు అలా కాదు అనుకుంటే రైట్ క్లిక్ చేసి అయినా సరే, ఇదిగోండి ఇక్కడ రైట్ క్లిక్ చేసి అయినా మనం రీనేమ్ చేసుకోవచ్చు అట్లా. ఇదిగోండి ఎక్సెల్ ఇంటర్ఫేస్ ఓవర్వ్యూ చూద్దాం ఇప్పుడు. టైటిల్ బార్, ఫస్ట్ ది టైటిల్ బార్. ద టైటిల్ బార్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద ఎక్సెల్ విండో. ఇక్కడ చూడండి ఈ వర్డ్కే పైన ఉంది కదా ఎక్సెల్ కోర్స్ అనేది, అది టైటిల్ అనమాట. అలాగే మన ఎక్సెల్లో కూడా అలానే ఉంటుంది. ఇదిగోండి ఎక్సెల్లో కూడా పైన SCG ప్రాక్టీస్ అని ఉంది కదా, ఇది టైటిల్. దీన్ని మనం సేవ్ చేసాం, ఈ నేమ్తో సేవ్ చేసాం ఈ ఎక్సెల్ ఫైల్ని. ఇదిగోండి SCG ప్రాక్టీస్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది టాప్లో. నెక్స్ట్ సెకండ్ది క్విక్ యాక్సెస్ టూల్ బార్. క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ లెఫ్ట్లో. దీనివల్ల యూజెస్ ఏంటి చూద్దాం. సేవ్, అండు, రీడు, ఈ 3 ఫీచర్స్, ఈ 3 ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి లెఫ్ట్లో. సేవ్, అండు, ఇది రీడు. నెక్స్ట్ థర్డ్ది రిబ్బన్. రిబ్బన్ అంటే ఇదిగోండి పైన ఉన్నది ఫైల్ నుంచి పోయింది, ఇదంతా కూడా రిబ్బన్. ఇందులో మనకి కామన్గా ఉండేవి ఏంటి, హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ. ఈ ట్యాబ్స్ అన్నీ కూడా మనకు ఉండేది ఈ రిబ్బన్ పైన ఉండే ఈ రిబ్బన్లో ఉంటాయి అన్నమాట. వాటిలో కూడా సేమ్ ఇట్లా. అలాగే ఎక్సెల్లో చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా సెక్షన్స్, గ్రూప్స్. ఇందులో ఉండేవి ఈ బటన్స్ మనకి ఏదైతే కనపడుతున్నాయో ఇవన్నీ కూడా కమాండ్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడ గ్రూప్ గురించి మాట్లాడాలంటే ఇక్కడ క్లిప్ బోర్డ్ అనేది ఒక గ్రూప్, ఫాంట్ అనేది ఒక గ్రూప్,
అలైన్మెంట్ అనేది ఒక గ్రూప్, అలాగా నెంబర్, స్టైల్స్, సెల్స్, ఎడిటింగ్ అట్లా కూడా ఇవన్నీ కూడా గ్రూప్స్. ఈ గ్రూప్స్లో ఉండే ఈ బటన్స్ ఏవైతే మనకి ఫిజికల్ ఇవి కనపడుతున్నాయో ఇవన్నీ కూడా కమాండ్స్ అనమాట. డిలీట్ కమాండ్, ఫార్మాట్, లేకపోతే సార్ట్ అండ్ ఫిల్టర్, ఇక్కడ బోల్డ్, అండర్లైన్, ఇటాలిక్ అవన్నీ కూడా. నెక్స్ట్ నేమ్ బాక్స్. ఇక్కడ ఇందాక చూసాం కదా నేమ్ బాక్స్. ఈ నేమ్ బాక్స్లో మనకి ఏం కనపడుతుంది అంటే అడ్రస్, సెల్ అడ్రస్ కనపడుతుంది. ఇదిగోండి ఇక్కడ H14 అనేది సెలెక్ట్ అయింది, ఇక్కడ కనపడింది మనకి. అలాగే ఇక్కడ మనకి ఏదైతే కనపడుతుందో ఇక్కడ నేమ్ బాక్స్లో కనపడుతుంది. నెక్స్ట్ ఫార్ములా బార్. ఈ ఫార్ములా బార్ ఏంటి అంటే మనం ఏదైనా ఫార్ములాస్ రాస్తాం కదండి, అవన్నీ కూడా ఇక్కడ కనపడతాయి. ఇదిగోండి ఇదే మనకు కనపడేదే ఈ ఫార్ములా బార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ ఒక 15, ఇక్కడ ఒక 12 ఉంది, ఇక్కడ ఒక 10 ఉంది. ఈ సెల్లో మనం సమ్ చేయాలనుకుంటున్నాం. ఈజ్ ఈక్వల్ టు సమ్, బ్రేసెస్ ఓపెన్ చేసి మనం ఏ సెల్ అయితే ఇప్పుడు బేసిక్ సమ్ ఆపరేషన్ ఇది. ఏ సెల్ అయితే పెట్టామో ఆ సెల్ కామా మళ్ళీ ఇంకొక సెల్ని యాడ్ చేయాలనుకుంటున్నాం కదా, అది బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే ఇక్కడ 22 వచ్చింది. సో ఇక్కడ మనకి ఫార్ములా, ఈ సెల్కి ఒక ఫార్ములా అప్లై అయింది. ఆ ఫార్ములాని మనం ఎలా చూడాలి అంటే ఇక్కడ ఉంది చూడండి ఈ ఫార్ములా బార్లో. నెక్స్ట్ వర్క్షీట్ ఏరియా. ఈ వర్క్షీట్ ఏరియా అంటే ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా వర్క్షీట్ ఏరియా. ఇవన్నీ రోస్ అంటే ఇవి హారిజంటల్గా ఉండేవన్నీ రోస్. ఇక్కడ కాలమ్స్ వర్టికల్గా ఉండేవి ఆల్ఫాబెట్స్, ఇవన్నీ కూడా మనకి కాలమ్స్. ఇవన్నీ కాలమ్స్, ఇవి రోస్. షీట్ ట్యాబ్స్. షీట్ యొక్క ట్యాబ్స్ ఇందాక కింద చూసాం కదండి, ఇదిగోండి షీట్ ట్యాబ్స్. ఇవి ఇట్లా మనం క్రియేట్ చేసుకోవచ్చు, అవసరం లేదు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు, రీనేమ్ చేసుకోవచ్చు. అలాగా షీట్ ట్యాబ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, కింద ఉంటాయి. స్టేటస్ బార్. స్టేటస్ బార్ ఎందుకు అంటే ఇది కింద ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ కింద ఉంటుంది. ఏదైతే మనం కొన్ని సెట్ ఆఫ్ సెల్స్ని మనము సెలెక్ట్ చేసామనుకోండి, వాటి గురించి ఇక్కడ యావరేజ్ వస్తుంది, కౌంట్ వస్తుంది. ఇప్పుడు ఒక షిఫ్ట్లో ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఒక 10 మెంబర్స్ ఉన్నారు షిఫ్ట్లో. ఎంతమంది ఉన్నారో చూడాలి అనుకోండి, ఇదిగోండి ఇక్కడ సెలెక్ట్ చేసేసి ఇక్కడ ఇచ్చామనుకోండి, కౌంట్ వస్తుంది మనకి. కౌంట్ ఎంతమంది, 10 మెంబర్స్ ఉన్నారు ఈ షిఫ్ట్లో, లేదా ఈరోజు మనకి ఆఫీస్కి వచ్చిన ఒక 10 మెంబర్స్ వచ్చారు అన్నట్లు. అదే మీరు ఇక్కడ ఈ నెంబర్స్ని కనుక మీరు సెలెక్ట్ చేస్తే, అలాగే యావరేజ్ 5.5, కౌంట్ 10, సమ్ 55, ఇట్లాగా ఈ స్టేటస్ అనేది మనకి ఇక్కడ స్టేటస్ బార్లో తెలుస్తుంది. ఇందులోనే మనకి జూమింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి ఈ రైట్లో ఉన్నది జూమింగ్ కంట్రోల్స్. ఈ వర్క్షీట్ని మనము జూమ్ చేసుకోవడం కానీ, లేదు అనుకుంటే జూమ్ అవుట్ చేసుకోవడం కానీ యూజ్ చేసుకోవచ్చు ఈ కంట్రోల్స్తో. ఇప్పుడు రిబ్బన్ ఎక్స్ప్లెనేషన్. The ribbon is one of the most important components of the interface in Microsoft Excel. It is located at the top of Excel window, just below the title bar and quick access toolbar. ఇందాక మనము రిబ్బన్ గురించి చూసాం చూడండి. ఇది రిబ్బన్ కంటైన్స్ ఏ కలెక్షన్ ఆఫ్ టూల్స్, కమాండ్స్ అండ్ ఆప్షన్స్ that allow users to perform different tasks such as formatting data, inserting charts, managing formulas and analyzing information. The ribbon was introduced to organize Excel features in a more structured and user-friendly way.
so that users can easily find the comments they need. ఈ రిబ్బన్ అనేది ఉన్న ఆప్షన్స్ లేదా ఉన్న ఫీచర్స్, ఎక్సెల్ ఫీచర్స్ అన్నిటిని కూడా గ్రూప్ చేస్తుంది. గ్రూప్ చేసి ఈజీగా యూజర్కి అర్థమయ్యేలాగా పెడుతుంది ఈ రిబ్బన్ అనేది. లైక్ ఎట్లాగా అంటే ట్యాబ్స్ ఉంటాయి, ట్యాబ్స్లో గ్రూప్స్ ఉంటాయి, ఈ గ్రూప్స్లో కమాండ్స్ ఉంటాయి. ఇవి ట్యాబ్స్ అనుకోండి. ఈ ట్యాబ్స్లో ఎగ్జాంపుల్ చూసుకుంటే హోమ్ ట్యాబ్కి వస్తే ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి. క్లిప్బోర్డ్ గ్రూప్, ఫాంట్ గ్రూప్, అలైన్మెంట్ గ్రూప్, నెంబర్ గ్రూప్ ఎక్సెట్రా. ఈ గ్రూప్స్లో ఉండేవి కమాండ్స్. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ అలైన్మెంట్, ఇందులో ఏముంది మెర్జెంట్ సెంటర్, ర్యాప్ టెక్స్ట్, ఇలా లేకపోతే అలైన్మెంట్స్ రైట్ ఉండాలా, లెఫ్ట్ ఉండాలా, సెంటర్ ఉండాలా, అలాగా. లేదు అనుకుంటే ఫాంట్ తీసుకుంటే ఇక్కడ ఫాంట్ స్టైల్ లేదా ఫాంట్ సైజు ఇట్లా, లేదంటే కలరు, బ్యాక్గ్రౌండ్ కలర్ లేదా ఈ యొక్క ఫాంట్ కలర్, అలాంటివి అన్నమాట. ఇక్కడ వస్తే ఎడిటింగ్, ఇందులో సార్ట్ అండ్ ఫిల్టర్ అనే కమాండ్ ఉంది. దీన్ని బట్టి మనము ఇచ్చిన డేటాని సార్ట్ చేసుకోవడం కానీ ఫిల్టర్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడికి వస్తే సెల్స్ గురించి ఏదన్నా సెల్స్ ఇన్సర్ట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ అట్లా చేసుకోవచ్చు. ఇదిగోండి ట్యాబ్స్, మెయిన్ కేటగిరీస్ అనేవి ఈ ట్యాబ్స్. ఇందులో ఎగ్జాంపుల్ ఇక్కడ హోమ్ ట్యాబ్, ఇందులో ఉండేవి గ్రూప్స్. నెక్స్ట్ ఇన్సర్ట్ ట్యాబ్ గురించి, అందులో ఉండే గ్రూప్స్. నెక్స్ట్ పేజ్ లేఅవుట్ ట్యాబ్, ఇదిగోండి ఇక్కడ పేజ్ లేఅవుట్ ట్యాబ్కి వస్తే థీమ్స్ ఇట్లా ఉన్నాయి కదా, ఇట్లా పేజ్ మార్జిన్స్ ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఫార్ములాస్ ట్యాబ్, ఇదిగోండి ఇవన్నీ కూడా చూద్దాం, ఇంకా చూద్దాం. డేటా ట్యాబ్, రివ్యూ ట్యాబ్, వ్యూ ట్యాబ్, గ్రూప్స్. ఇది హోమ్ ట్యాబ్ యొక్క గ్రూప్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ కమాండ్స్ అంటే ఆ గ్రూప్స్లో ఉండే కమాండ్స్, ఈ బటన్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ ఇప్పుడు వర్క్షీట్కి డిఫరెన్స్ చూద్దాం. ఆల్రెడీ ఇందాక మనం చూసాము, వర్క్ బుక్ అంటే ఒక ఫైల్, ఎక్సెల్ ఫైల్ అనేది వర్క్ బుక్. ఇప్పుడు ఎస్సీజీ ప్రాక్టీస్ అనేది ఒక వర్క్ బుక్. ఇందులో షీట్స్, వర్క్షీట్ అంటే సింగిల్ స్ప్రెడ్ షీట్. ఇదిగోండి, ఇందులో ఉండే షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఇవన్నీ కూడా వర్క్ షీట్స్ అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఎగ్జాంపుల్ అదే స్టూడెంట్స్ డేటా అనే ఒక ఎక్సెల్ వర్క్ బుక్ ఉంది. ఇందులో కొన్ని వర్క్ షీట్స్ ఉన్నాయి. ఆ వర్క్ షీట్స్ పేర్లు ఏంటంటే స్టూడెంట్ డీటెయిల్స్ అని, మార్క్స్ అని, అటెండెన్స్. సో లాస్ట్లో ఫైనల్గా ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. వీటికి ఆన్సర్స్ కూడా ఇందులోనే ఉన్నాయి, మీకు తెలుసు. ఒక్కసారి టైం ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ వర్క్ బుక్ అండ్ వర్క్షీట్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్? వాట్ ఈస్ ద సెల్ అడ్రస్ ఆఫ్ ద cell located in column C and row 7? Which part of Excel shows the cell reference of the currently selected cell? Name 3 tabs available in the Excel ribbon. Thank you.